ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దేవుడా, పాపం మీరా అమాయకురాలు. నేను తనని మోసం చేస్తున్నాను. తప్పదు. నేను బతుకుండగా నా కొడుకు నాకు పిండం పెట్టకూడదు అంటే నేను మీరాని మోసం చేయక తప్పదు. ఏంటండి, ఏం మాట్లాడరు? నన్ను కూడా మీ దగ్గరకు వచ్చేయమంటారా? మీరా, ఆత్మహత్య మహాపాతకం అని నేను చనిపోయాకే నాకు అర్థమైంది. ఆ తప్పు మాత్రం నువ్వు చేయకు. ఇప్పుడేంటి, నువ్వు చచ్చిపోయి పైన నాతో కలిసి ఉందాం అనుకుంటున్నావా? అలాంటి సదుపాయాలేం అక్కడ ఉండవు. మన ఇద్దరిని ఒకే రూమ్లో ఉండనివ్వరు. మీరా, అక్కడ ఆడవాళ్ళని మగవాళ్ళని విడివిడిగా పెడతారు. అయ్యో, అలాగా? మరెందుకండి అనవసరంగా మీరు తొందరపడి వెళ్ళిపోయారు? ఎంత పెద్ద తప్పు చేశారండి. సరే, నేను తప్పు చేశాను. రేపు మీరు చెర్రీతో పిండం పెట్టించి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. అదేంటండి, కొడుకు పిండం పెట్టడంలో తప్పే ఉంది? కొడుకు పిండం పెట్టడంలో తప్పులేదు మీరా, కానీ అది పెద్ద కొడుకే పెట్టాలి. నా పెద్ద కొడుకు గగన్ తలకొరువి పెట్టనందుకే నన్ను పైలోకానికి వెళ్ళనివ్వకుండా మధ్యలోనే ఆపేశారు. రేపు గాని చెర్రి గాని నాకు పిండం పెడితే నన్ను అక్కడ ఉండనివ్వరు, పాతాళ లోకానికి పంపించేస్తారు. మీరా, నీకు తెలుసా, పాతాళ లోకంలో నాకు ఊపిరి కూడా ఆడదు. అమ్మో, అలా జరగడానికి వీల్లేదండి. అలా జరగకుండా ఉండాలి అంటే రేపు చెర్రి పిండం పెట్టకుండా నువ్వే ఆపాలి మీరా. ఆపుతాను, సరే. తల కొరివి పెట్టడానికి రాలేదు కదా గగన్, మరి పిండం పెట్టడానికి వస్తాడా? పెట్టకపోయినా ఏదో ఒక రోజు వాడు మనసు మార్చుకుని పిండం పెట్టాడే అనుకో, అప్పుడు నేను ఏకంగా డైరెక్ట్ గా స్వర్గానికే వెళ్ళిపోవచ్చు కదా. అలా అంటారా? అవును మీరా. అయితే చెర్రిగాడితో రేపు పిండం పెట్టించకుండా ఆపే పూచి నాది. మీరు ప్రశాంతంగా ఉండండి. సరే మీరా, మరింకా నేను వెళ్ళిరానా? మళ్ళీ ఎప్పుడు వస్తారండి? ఎప్పుడంటే స్వర్గలోకానికి వెళ్లే ముందు నేను వచ్చి కలుస్తాలే. సరే, వెళ్ళరండి. మీరా, నేను మాయవడం గనక నువ్వు చూసావంటే మళ్ళీ మనిద్దరం కలవలేము. అందుకని నువ్వు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించు. నేను హ్యాపీగా మాయమైపోతాను. అలాగేనండి. వెళ్ళిపోయారండి మీరు? ఏమండి?